అట్లీ రాజారాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగులో చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇక మొన్న వచ్చిన జవాన్ మూవీతో ఒక్కసారిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ బ్రాండ్ గా మారారు. దేశవ్యాప్తంగా ఉన్న నార్త్ ఇండియన్ ప్రజలకి అనూహ్యంగా పరిచయమై కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు అందించాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప 2 తర్వాత అట్లీతో మూవీ చేయడానికి ఎప్పటి నుంచో అని అనుకున్నారు. కానీ జవాన్ సినిమా తర్వాత అట్లీ తన రెమ్యునేషన్ ను భారీగా పెంచేశారట. బన్నీ సినిమాకి 80 కోట్ల రెమ్యునేషన్ కావాలని అట్లీ డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే అంత రెమ్యునేషన్ ఇవ్వలేమని బన్నీ గీతా ఆర్ట్స్ వెంటనే నో చెప్పేసిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుండి అట్లీ తప్పుకున్నారు. అట్లీ తన టైం వేస్ట్ చేసుకోకుండా ఈసారి ఏకంగా బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని లైన్ లో పెట్టినట్లుగా బాలీవుడ్ సమాచారం. సల్మాన్ ఖాన్ కి గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు. ఇప్పుడు సల్మాన్ ని అద్భుతమైన కమర్షియల్ కథని వివరించాడు అట్లీ. సల్మాన్ కి కథ నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్తూ సైన్ చేశాడు. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ సినిమాని, ఇందులో సల్మాన్ ఖాన్ తో పాటు మరొక హీరో కూడా ఉండబోతున్నారని, అది కూడా అట్లీ భారతీయ సినిమాలోని 2 బిగ్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక చోటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ అందరూ హీరోలు హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు, కానీ నాకు సౌత్ లో సినిమా చేయాలని ఉందని చెప్పారు. సౌత్ నార్త్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద నెంబర్స్ వస్తాయని అన్నారు. సల్మాన్ ఖాన్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు గెస్ట్ రోల్లో పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలోనే అట్లీ ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు. మరోవైపు రజనీకాంత్ తన కెరీర్ ప్రారంభంలో అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఇలా ఒకే తెరపై ఇప్పుడు వీరిద్దరూ కనపడితే వారి అభిమానుల ఆనందాలకు హద్దులు ఉండకపోవడమే కాకుండా అది బాక్సాఫీస్ కలెక్షన్లకు కూడా పండుగ వాతావరణాన్ని తెప్పిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందులో రజనీ ఏ పాత్రను పోషిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రజనీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో బిజీగా ఉంటే, కాలానిధి మారన్ నిర్మాణ సంస్థలో సికిందర్ షూటింగ్ లో సల్మాన్ బిజీగా ఉన్నారు. మొత్తంగా రజనీ సల్మాన్ వారు చేస్తున్న ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ సినిమా కన్ఫర్మ్ అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి అనుకున్న సమయానికి 2025లో ఈ ప్రాజెక్టు ప్రారంభం అయితే గనక 2026 చివరికల్లా ఈ సినిమాను థియేటర్స్ లో చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.